అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. మౌగ్లీ డిసెంబర్ 12వ తారీఖున రిలీజ్కి రెడీ అవుతుంది. టుడే ఈజ్ అవర్ స్పెషల్ గెస్ట్ రోషన్ గారు, సుమ గారు అబ్బాయి. నమస్కారం అండి. సుమ రాజీవ్ గారు అబ్బాయి అనొచ్చా? అయ్యో అనొచ్చండి తప్పకుండా. కానీ నిజానికి తల్లిదండ్రులకి వాళ్ళ అబ్బాయి అతను అనుకున్న ఫీల్డ్లో కనుక వస్తే ఆ ప్రౌడ్ ఫీల్ డెఫినెట్గా ఉంటుందండి. అప్పుడంటే ఇప్పుడు అఫ్కోర్స్ మీ అంతటా మీకు గుర్తింపు వచ్చినా కూడా సుమగారు అబ్బాయి లేదు అని అంటే రాజీవ్ గారు అబ్బాయి అని అనడం మా మీడియా వాళ్ళకి చాలా కామన్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మీకు ఇబ్బంది ఏమీ లేదని అనుకుంటున్నాను. నాకేం వదిలేయండి. టుడే హూఎవర్ ఐ యామ్ టుడే ఇస్ వాళ్ళు నన్ను ఎలా పెంచారో దాన్ని బట్టే ఐఎమ్ షేప్ టుడే కదా. సో ఐఎమ్ డెఫినెట్లీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్ బీయింగ్ బోర్న్ హియర్. సో దాంట్లో ఎటువంటి ఇబ్బంది అయితే లేదండి. ట్రూ యా. కానీ మిమ్మల్ని మీ సిస్టర్ని చూసినప్పుడు సుమగారి జీన్స్ చాలా చాలా డామినేటెడ్ జీన్స్. సుమగారి పోలికలు బాగా మీ ఇద్దరికి ఉన్నాయని అనిపించింది నాకు. రాజీవ్ గారు మీ జీన్స్ చాలా వీక్ అండి సుమగారి జీన్స్ తో కంపేర్ చేస్తే. జస్ట్ ఐఎమ్ కిడింగ్, డోంట్ టేక్ ఇట్ సీరియస్ అబ్సల్యూట్లీ. బట్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఎవరైనా సరే ఎంత పెద్ద ఈరోజు పెద్ద స్థాయిలో ఉన్న హీరోలైనా సరే ఫస్ట్ సినిమాతోటి సెకండ్ సినిమాతోటి ఇలా మొదలు పెట్టాల్సిందే. స్లోగా వన్ బై వన్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వాళ్ళు బెటర్మెంట్ కోసం ట్రై చేస్తూ ఉన్న సిచ్యువేషన్సే మనకు ప్రతి సినిమాలోనూ కనబడుతూ ఉంటుంది. సో మీ వరకు ఇన్ని సినిమాలు వర్క్ చేసిన తర్వాత మీలో మీరు జరిగిన రిఫార్మ్ అంటే ఏం చెప్తారు? సో బబుల్ గమ్ తర్వాత ఒక స్పేస్ వచ్చిందండి, ఒక ఎంటీ స్పేస్ వేర్ నేను చాలా మొండోడుగా కూర్చున్నాను. దట్ ఐ వాంట్ టు డూ ఇంపాక్ట్ఫుల్ స్టోరీస్ అండ్ ఐ వాంట్ టు క్రియేట్ సంథింగ్ నైస్. ఏదో అల్లాటప్ప పనులాడకైతే రాలేదు ఇక్కడికి. సో దట్ స్పేస్ టాట్ మీ లాట్ ఆఫ్ పేషెన్స్. దట్ స్పేస్ టాట్ మీ టు ఎంజాయ్ ద జర్నీ. ఎందుకంటే అది లేకుండా ఇంకేం లేదు. వీఆర్ బంచ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ పుట్ టుగెదర్ ఇన్ లైఫ్. సో దట్ వే ఆ జర్నీని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను. వెదర్ ఇట్ ఈస్ ఆ వెయిటింగ్ పీరియడ్ కావచ్చు, లేకపోతే షూటింగ్ పీరియడ్ కావచ్చు. దిస్ హోల్ థింగ్ ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్. సో దట్ ఈస్ వాట్ లైఫ్ హెస్ టాట్ మీ. అండ్ షూట్ చేస్తున్నప్పుడు కూడా దర్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ దట్ ఐ లర్న్డ్. లైటింగ్ గురించి కానీ, కెమెరా ఫేవర్స్ కానీ, లాట్ ఆఫ్ అదర్ ఫిల్మ్ అండ్ యాక్టింగ్ రిలేటెడ్ థింగ్స్. ట్రూ. యా. యాక్టింగ్ పరంగా అని అనుకుంటే ఇన్ని ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ద బెస్ట్ చేయగలిగాను అన్నది అని అంటే మీరు ఏం చెప్తారు? నాకు పర్సనల్గా ద బెస్ట్ అనిపించింది అంటే అండి, బబుల్గమ్లో ఒక మోనోలాగ్ ఉండిందండి నాది. అద్దం ముందు నాతో నేను మాట్లాడుకుంటుంటా యాజ్ ఆదిత్య క్యారెక్టర్గా చేస్తున్నప్పుడు. దట్ వాజ్ అ వెరీ పర్సనల్ ఇమోషన్. సో ఆ రైటింగ్ నాకు రవికాంత్ ఇవ్వడం కానీ, ఆ పర్టికులర్ లైన్స్ నాకు అప్పుడు రావడం కానీ, ఇట్ వాజ్ అ బ్లెస్సింగ్ అనిపించింది. సో దట్ వే ఐ రియలీ ఎంజాయ్డ్ డూయింగ్ దాట్ పర్టికులర్ సీన్. కానీ ఇప్పుడు మీకున్న కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో ఇది అమ్మ నుంచా నాన్న నుంచా ఎక్కడి నుంచి అలవాటు చేసుకున్నారంటే? రెండూ కాదంటానండి. ఎందుకంటే నేను నా క్రాఫ్ట్ని నమ్ముకున్నాను, నా కేపబిలిటీ టు పర్ఫార్మ్ నమ్ముకున్నాను. అక్కడి నుంచే వస్తుందని నమ్ముతున్నాను. అండ్ ఎస్ అఫ్ కోర్స్ వాళ్ళు దే ఆర్ దేర్ టు షేర్ నాలెడ్జ్ విత్ మీ, దే ఆర్ దేర్ టు షేర్ దేర్ ఎక్స్పీరియన్సెస్ విత్ మీ. సో that will also definitely add to the experiences that I'll have. సుమగారు జనరల్గా గలగలా పారే సెలయర్లా ఉంటున్నాడు స్టేజ్ మీదకి వస్తే. అంత సరదాగా నడిచిపోతుంది. యాక్చువల్లీ ఇంట్లో ఎలా ఉంటారంటే ఏం చెప్తారు? అంతే అండి, అంతే అలానే ఉంటారు. బట్ ఐ సీ ద అదర్ సైడ్ ఆల్సో, బికాజ్ తను చాలా థింగ్స్ని హ్యాండిల్ చేస్తుంది. ఒక్కటి కాదు, అంటే లైక్ నా పనులు హ్యాండిల్ చేస్తుంది, నా అన్న పనులు హ్యాండిల్ చేస్తుంది, అమ్మ పనులు నా చెల్లి పనులు హ్యాండిల్ చేస్తుంది, అమ్మమ్మ మధ్యలో ఇంకొక ఆవిడ పనులు ఉంటాయి. తర్వాత షూటింగ్ నాన్ స్టాప్ నడుస్తూనే ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ రియలీ ఇన్స్పైరింగ్ టు సీ హర్ వర్క్. అంత ఇన్నేళ్ళుగా ఏ రోజు కూడా. అండ్ చాలా ప్రైమరీగా అండి, నా చిన్నప్పుడు షీ మేడ్ షూర్ దట్ ఇంత పని నడుస్తున్నా కూడా షీ మేడ్ షూర్ దట్ ఓకే వీడితో నేను టైం స్పెండ్ చేయాలి, మనసుతో అంటే మా చెల్లితో నేను టైం స్పెండ్ చేయాలి. బికాస్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అది చైల్డ్హుడ్లో వాళ్ళకి అది దొరకలేదంటే మేబీ దట్ షో అప్ లేటర్ ఇన్ లైఫ్ అనే డిసిషన్ తీసుకొని షీ మేడ్ షూర్. మేము ఒకవేళ షూటింగ్లో ఉందంటే ఈవినింగ్ స్కూల్ అయిపోయిన తర్వాత షూటింగ్ పట్టుకెళ్ళిపోయేది, లేకపోతే ఇంటికి వచ్చి ఈవినింగ్ అంతా జరిగిన తర్వాత నాకు ఏమైనా పూరి కావాలంటే అది చేసి పెట్టేది.
సో దట్ వే షీ మేడ్ షూర్ దట్ అంటే లైక్ ఏది మిస్ అవుట్ అవ్వకూడదు, నేను కానీ మా చెల్లి కానీ, అంటే అమ్మ ప్రేమ మిస్ అవుట్ అవ్వకూడదు అనేది చాలా క్లియర్గా తను తీసుకుంది డెసిషన్. దట్స్ వెరీ నైస్. యాక్చువల్లీ మీరు గుర్తించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తల్లి కష్టాన్ని పిల్లలు గుర్తిస్తే అంతకు మించిన సంతోషం ఇంకొకటి లేదు. అదొకటి, తల్లి కష్టాన్ని ఎవరైతే గుర్తిస్తారో ఆబ్వియస్లీ వాళ్ళ హస్బెండ్ కష్టాన్ని, వాళ్ళ వైఫ్ కమింగ్ డేస్లో వచ్చే వైఫ్ కష్టాన్ని కూడా వాళ్ళు గుర్తించగలుగుతారు. ఐ థింక్ ఇంత మల్టీ టాస్కింగ్ ఓన్లీ ఫర్ విమెన్కే సాధ్యమేమో అనిపిస్తుంది. అబ్సల్యూట్లీ. ఎందుకంటే జెంట్స్ ఒకసారి షూటింగ్కి వెళ్ళిపోతే ఇంట్లో పిల్లలు తిన్నారా లేదా, డిస్కనెక్ట్. పని వాళ్ళు నాన్న ఏంటంటే షూటింగ్కి వెళ్ళిపోయింది కంప్లీట్ డిస్కనెక్ట్. మళ్ళీ ఇంటికి వారం తర్వాత వచ్చినప్పుడు అప్పుడు అందరూ ఎలా ఉన్నారని అప్పుడు కనుక్కుంటారు. మాకు అలా ఉండదు సుమగారు, మనందరం ఒకటే దాంట్లో ఉన్నాం. ఏంటంటే షూటింగ్కి వెళ్ళిన మధ్యలో బ్రేక్ వస్తే పిల్లలు భోజనం చేశారా లేదా, ఎగ్జాక్ట్లీ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, పని అమ్మాయి పని చేసిందా లేదా, అమ్మమ్మ ఒంట్లో ఎలా ఉంది, బామ్మగారు ఒంట్లో ఎలా ఉంది, ఇంట్లో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఇది కనుక్కోకపోతే మనశ్శాంతి ఉండదు. అవును అవును. సో ఇన్హెరెంట్గా ఐ థింక్ అండి అది ఇట్ ఇస్ ఓన్లీ పాసిబుల్ ఫర్ ఉమెన్, యాజ్ యూ సెడ్ ఇట్. నిజం, అబ్సల్యూట్లీ.